విజయవాడకు వచ్చే వాహనదారుల ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయా? నగరంలో రోడ్లపై ఒత్తిడి తగ్గబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్న ఔటపల్లి వరకు నిర్మించిన బైపాస్ రోడ్డు అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లే బైపాస్ రోడ్డును అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు 4 ప్రధాన గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మించనున్నారు. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్నౌటుపల్లి వరకు చెన్నై కోల్కతా హైవే బైపాస్ రోడ్డు ఉంది. దీన్నే విజయవాడ బైపాస్ రోడ్డు అంటున్నారు. ఇందులో కాజా గొల్లపూడి ప్యాకేజీ 17.88 కిలోమీటర్లు. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్ రోడ్ల మీదుగా వెళుతుంది. వీటిలో E3, E8, E10, E13, E15 గ్రిడ్ రోడ్ల మీదుగా వెళ్లే చోట అండర్ పాస్లను నిర్మించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI. ఫలితంగా గ్రిడ్ రోడ్లపై జరిగే రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక E9, E11, E12, E14 గ్రిడ్ రోడ్ల వద్ద మాత్రం అండర్ పాస్లు లేకుండానే బైపాస్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అందువల్ల ఆ 4 గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా మూసుకుపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ గ్రిడ్ రోడ్లపై ప్రయాణించే వాళ్లకు బైపాస్ దాటి వెళ్లాలంటే మరో మార్గం ఉండదు. కానీ ఈ విషయం తెలిసి కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు లేని విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికొచ్చింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అండర్ పాస్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు బాబు. దీంతో ఆ 4 చోట్ల బైపాస్ను కట్ చేసి అండర్ పాస్ల నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తున్నారు. మొత్తానికి జూన్ నెలాఖరు అంటే వర్షాలు మొదలయ్యేలోపు విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణం అందుబాటులోకి రానుంది.